మిత్రులారా, బెలూచి లిబరేషన్ ఆర్మీ 2004లో పుట్టుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ పాకిస్తాను ఆర్థికంగాను, రాజకీయంగాను, సైనిక పరంగా బాగా వీక్ అయిపోయింది. అదే క్రమంలో బెలూచిస్తాన్లో ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ బలపడతా వచ్చింది. తమకు తమ రాష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ వేలాది మంది బెలూచిస్తాన్ యువకులు ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీలో చేరడం ప్రారంభించారు. ఇకపోతే గత 2 సంవత్సరాల్లో ఈ బెలూచి రెబల్స్ చేసినటువంటి దాడుల్లో కనీసం 10,000 మంది పాకిస్తాన్ సైనికులు అయితే మరణించారంట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మన ఈ మధ్య రీసెంట్గా మనం ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ పాకిస్తాన్ అయితే దుమ్ము దులిపేశాం. ఈ క్రమంలో ఏం చేశారంటే, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ బెలూచిస్తాన్లో ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా ఈ సరిహద్దుల వద్దకు తరలించారనమాట. ఇదే అదునుగా భావించినటువంటి బెలూచిస్తాన్, అక్కడ బెలూచిస్తాన్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా తరివేసి వాళ్ళైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.